అండ్ ఫోనే ఇంత స్మార్ట్గా ఉంటే మనకి ఇల్లు ఎంత స్మార్ట్గా ఉండాలి. ఐ థింక్ ఒక 5 years తర్వాత రాసి పెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఇంక్లూడింగ్ సింగిల్ బల్బ్ కూడా మనకి స్మార్ట్ అయిపోతాయి. సో ఎలా స్మార్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినిమా చూద్దాం అనుకున్నారు, ఒక హర్రర్ మూవీ. వెంటనే నేను ఒక హర్రర్ మూవీ చూడాలనుకుంటున్నాను మీరు మొబైల్లో చెప్పడమో లేకపోతే దానికి ఒక మెసేజ్ చేయడమో చేస్తే వెంటనే మీ ఇంట్లో ఉన్న లైటింగ్ అంతా దానికి తగ్గట్టు చేంజ్ అయిపోతుంది. అంటే మీ ఇల్లే ఒక హర్రర్ మూవీ ఫీల్ వస్తుంది. ఓకే, లేదు నేను ఒక లెట్స్ సే ఒక రొమాంటిక్ మూవీ చూద్దాం అనుకుంటే లైట్స్ అన్ని పింక్ కలరు సంథింగ్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో ఇది ఏంటంటే ఎన్విరాన్మెంట్ మనం ఏం పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి మేనేజ్ అయిపోతుంది అది. ఇప్పుడు ఏసీ ఉంది, మనకి చలి అవుతుంది అనుకోండి, ఏసీ పెంచుకుంటాం. ఒకవేళ వేడిగా ఉందంటే ఏసీ తగ్గించుకుంటాం. కానీ బయట టెంపరేచర్ని బట్టి లేదంటే మన ప్రిఫరెన్సెస్ని బట్టి ఆటోమేటిక్గా అదే టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి థింగ్స్ హోమ్లో కొన్ని వేలు చేయొచ్చు. ఏసీ ఏంటి, గీజర్ ఏంటి, ఫ్యాన్, టీవీ. ఓకే, మనకి ఒకవేళ మనం సాడ్గా ఉన్నాం, బాధగా ఫీల్ అవుతున్నాం అనుకోండి, మన ఫేస్ రికగ్నైజ్ చేసుకుని నువ్వు సాడ్గా ఉన్నావు, ఫీలింగ్ సాడ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా టీవీ ఆన్ చేసి ఒక మంచి మనం ఏమంటారు బూస్టింగ్ సాంగ్స్ అని చూడండి, మూడ్ బూస్టర్స్ ఇలాంటి సాంగ్స్ పెడుతుంది. సో A to Z ఇవన్నీ కూడా మనకి హోమ్లో ఇంక్లూడ్ అయిపోతాయి.